తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోయింది, ఎక్కడ వినబట్టలేదు, కనబట్టలేదు. ఏంటి వాస్తవం చెప్పాలంటే నేను చేసే సర్వీస్ ప్రజల కోసం చేయాలి, పేదోళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయో తీర్చాలి. ఈవెన్ అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా చాలా సమస్యలు పరిష్కరించగలిగాం. అది మా వాగ్దాటి అనుకో, లేదంటే మాకున్న పవర్ అనుకోండి. అపోజిషన్లో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చాలా వరకు డెవలప్ చేయగలిగాం. దాని తర్వాత చంద్రబాబు గారు ఓ నెల రోజు అసెంబ్లీ జరుగుతుండగా మీలాంటి అగ్రెసివ్ నాయకులు ఎవరు లేరు, మైనార్టీస్లో మీరు రండి పిలవటం జరిగింది. మేము కూడా ఏంటంటే అపోజిషన్లోని నియోజకవర్గానికి న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి వెళ్దామనే ఆలోచనతో వచ్చాం. సరే, ప్రజలు ఏదో అనుకుంటారు డబ్బులు తీసుకొని వచ్చారని, ఎందుకంటే వాళ్ళు డబ్బులు చూడాల, డబ్బులు అనుభవించిన వాళ్ళు కాదు. మేము మొదటి చిన్ననాటి నుంచి కూడా డబ్బులు అనుభవించిన వాళ్ళం. వ్యాపారాలు కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసాం. మనం ఎక్కడ మా మీద మచ్చ లేకుండా రాజకీయాలు చేసాం. అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మీరు బాగా యాక్టివ్గా లేరు. పదవులు రావాలంటే రాజకీయ నాయకులు యాక్టివ్గా ఉండాలి కదా. యాక్టివ్ అంటే ఎంతటి మంచికైనా మనసు గాయం అవుతుంది. నాయకత్వం ఉండేవాళ్ళు సీట్ రాదని చెప్తే బాధ లేదు, కానీ ఇస్తామని ఆ రోజుల్లో మాకు ఒక నమ్మకం కలిగించారు. చూస్తే పరిస్థితి ఇటు వచ్చింది. తర్వాత మా అమ్మాయికి ఇచ్చారు సీటు 2019లో. ఆమెదో పెళ్లి కార్యక్రమానికి వచ్చి ఉంటే మా అమ్మాయిని చూసి, ముస్లిం అమ్మాయి ఉంటే మా పార్టీకి మంచి మైలేజ్, మీ అమ్మాయి కూడా చాలా ఎపీరియన్స్ ఉంది, మాటగారి కూడా అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతుంది, ఆలోచన విధానం కూడా బాగుందని వాళ్ళ ఆయన గారు ఒప్పుకోవాలి. మా పెద్దల్లుడు గారు, మాకు అమెరికాలో పిల్లలు చదువు ఇబ్బంది అవుతుందండి, ఉద్యోగాలు చేసుకోవాలి, రెండోది మా వ్యాపారాలు కూడా ఉన్నాయి ఇక్కడ అంటే, చంద్రబాబు గారు నేను హైదరాబాద్లో నీకు ఆఫీస్ పెట్టి నీకు దానికి CEO చేపిస్తాను, ఏం భయపడమాకని ధైర్యం చెప్పాడు. చెప్పినా కూడా ఒప్పుకోవాలి మా అల్లుడు. 8 days తర్వాత ఇక తప్పని పరిస్థితిలో పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి తప్పని పరిస్థితిలో నుంచో పెట్టడం జరిగింది. అల్లుడికి ఇష్టం లేకుండానే కూతురుని తీసుకొచ్చారు రాజకీయాలకు. మా అమ్మాయి కూడా కొత్త ఉన్నప్పుడు కూడా నేను కూడా అంత నియోజకవర్గంలో తిరగల, అన్ని కొండలతో సహా కింద నుంచి పై టాప్ దాకా కష్టపడి తిరిగింది. మీడియాలో కూడా చాలా చక్కగా, మేము అనుకోలే ఇంత నాలెడ్జ్తో ఇవే మాట్లాడగలుగుతాం. బ్రహ్మాండంగా మాట్లాడింది, పొలిటికల్ మాట్లాడింది. బాబు గారు కూడా చాలాసార్లు పిలిచి మెచ్చుకున్నారు, మైలేజ్ కూడా. అయితే మా అమ్మాయి ఓడిపోవటానికి కారణం తెలుగుదేశమే, 1 town ప్రజలు కాదు. వాళ్ళ పేరు లేని ఎత్తను నాకు అవసరం లేదు. నేను ఓడిపోయాను అనుకుంటాను తప్ప మా అమ్మాయి ఓడిపోయాను అనుకుంటాను. వాళ్ళు చెప్పి లాభం. తెలుగుదేశం పార్టీలో ఇమీడియట్ యాక్షన్ ఏముండదు, వింటాం వదిలేయటం ఆ పరిస్థితి. కాబట్టి నేను చంద్రబాబు గారిని కూడా పలానా వాళ్ళు ఓడిపించారని కూడా కంప్లైంట్ చేయలే. ఎంత లిటిల్ మార్జిన్తో ఓడిపోయి నేను ఇంతవరకు ఓటమి చెందల. నాకు ఇమ్మని అడిగాయి. వాళ్ళ దృష్టిలో అమ్మాయి ఉంటే బాగుంటుంది, ముస్లిం అమ్మాయి మైలేజ్ వస్తుంది. 7,600 ఓట్లతో ఓడిపోయినట్టున్నారు. 3,000 మీరు గెలిచినప్పుడు నేను గెలిచినప్పుడు అంతే 2019లో 3,400 3,500తో ఓడిపోయింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. 10,000 20,000 30,000 40,000తో ఓడిపోయిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు. మాకు ఎందుకు అన్యాయం జరిగిందో మాకు తెలియదు. అయినా సరే ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోయినా సరే పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా యాక్టివ్గా చేశా. చంద్రబాబుకి గారికి జైలు వేసినప్పుడు కూడా ఆ ఊరు నుంచి మచిలీపట్నం దాకా అంతరాత్రి వెళ్ళాము వర్షంలో. 2024 ఎన్నికలకు ముందు ఈ పొత్తు కలిసిన తర్వాత కలవక ముందు జనసేన నుంచి పోటీ చేస్తారని కూడా వినపడింది, ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ మీకు సీట్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది, నిజమేనా? పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చేవాడు, నాకు బుద్ధప్రసాద్ గారికి ఇచ్చేవాడు. ముస్లిం మైనార్టీ క్యాండిడేట్ లేడు. పైపెచ్చు జైలుఖాన్ గారు అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది, ఆయన గట్టి నాయకుడు, మొదటి నుంచి మా పరిచయాలు ఉన్నాయని బహిరంగంగా మీటింగ్లో చెప్పాడు ఆయన. సరే, తెలుగుదేశంలో ఉన్నాం కదా, దీన్ని వదిలేసి మళ్ళీ అటు వెళ్తాం బాగుంటుందని మనం కూడా కొద్దిగా అశ్రద్ధ చేసాం. సీటు ముఖ్యం కాదు. నేను
బాబు గారు ఎంతో ఇంటెలిజెన్స్ ఉంది, ఈయన అనుభవం ఉంది అంటారు, కానీ మీరు వేసిన కమిటీల కార్యకర్తల్ని తో ఉండే మీ నాయకుడు కాదు, ప్రజల్లో నుంచి రావాలి. ఢిల్లీకాంతో ఎక్కడికి వెళ్ళా, ఏ డివిజన్ వెళ్ళినా అక్కడికక్కడ ఆ 10 నిమిషాల్లోనే 20, 30, 50 మంది చేరుతారు నా దగ్గర. అంటే నా సొంత అభిమానులు, నేనంటే అభిమానం. ఈ రోజు వరకు కూడా వందల మంది, రోజు 10, 20 మంది రోజు వస్తున్నారు. అన్నా నువ్వు మళ్ళీ రావాలంటారు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. కానీ ఎప్పుడూ లేనిది 2024లో బీజేపీకి సీట్ ఇచ్చారు. బీజేపీ కూడా అనూహ్యంగా గెలిచింది, చాలా భారీ మెజారిటీతో గెలిచింది. మీ బలాన్ని అంతా అక్కడ ఉపయోగించి వేరే పల్లకిని మోయటం మీకు ఎలా అనిపించింది? నేను మొదటి నుంచి కూడా చౌదరి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన హెల్పింగ్ నేచర్ మనిషి. యాక్చువల్ ఆయన పొలిటీషియన్ కాదు, ఓ బిజినెస్ మ్యాన్ రాజకీయాల్లో రావటం వల్ల వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. కేవలం రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు రాజకీయాలు చేద్దాం ఆలోచన వేరే ఉంటుంది. అది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఒక కార్యకర్త కానీ, కార్పొరేటర్ కానీ, ఒక జెండా కానీ ఎక్కడ లేదు. అది బీజేపీకి ఇవ్వటం, దాంట్లో చౌదరి గారు ఉండటం వలన ఒక వాతావరణం, గాలి కూడా ఉంది. ఇవన్నీ కలిసి మేము కూడా కష్టపడ్డాం. ముస్లిం సోదరులు కూడా ఈవెన్ బీజేపీ ఉన్నప్పుడు కూడా మా మాట తీయకుండా వాళ్ళు కూడా చాలా వరకు సహకారం చేశారు. మంచి మెజార్టీతో గెలిచాడు.